హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మార్కెట్ బాగా కరెక్షన్ జరిగింది. ఇంకా కరెక్షన్ జరుగుతుందా? అంటే కరెక్షన్ ఎంతవరకు జరుగుతుంది అన్న దాంట్లో టెక్నికల్గా కొద్ది ఆస్పెక్ట్లో మనం ఒక ఆస్పెక్ట్లో కొంచెం మార్కెట్ 23,000 రేంజ్లో ఉంది కాబట్టి 23,000 రేంజ్ కన్నా బిలో వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉందని చెప్పొచ్చు. మార్కెట్ ఇలా బాగా భారీగా క్రాష్ జరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ మనం చూసినట్టయితే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన స్టాక్స్లో ఆల్రెడీ కొన్ని స్టాక్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయే స్టాకు ఇది టెలికాం సెక్టర్కి సంబంధించినది భారతీయ ఎయిర్టెల్. భారతీయ ఎయిర్టెల్ ఏదైతే మనకి సెగ్మెంట్ చూసుకున్నట్టయితే మొబైల్ కానీ బ్రాడ్బాండ్ కానీ డిటిహెచ్ కానీ అండ్ ఏదైతే బ్యాంకింగ్ రీసెంట్గా ఎయిర్టెల్ బ్యాంకింగ్లో కూడా వచ్చినాయి ఈ విధంగా ఆపరేషన్స్లో ఉంది. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నది, అదేవిధంగా క్లౌడ్ కమ్యూనికేషను, అదేవిధంగా డేటా సెంటర్స్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినది, అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకింగ్, క్లౌడ్, అదేవిధంగా మనకి ఏదైతే టెలికామ్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో ఇది మార్కెట్లో బాగా పెనట్రేట్ అయి ఉన్నది. అద్భుతమైనటువంటి కంపెనీ. దీనికి ఒక రెవెన్యూ మోడల్ కూడా మనకి ఇండియాలో 57% ఉంటే ఆఫ్రికన్ కంట్రీస్లో 27%, అదేవిధంగా బ్రాడ్బాండ్ అండ్ డిటిహెచ్ దాని మీద మనకి దాంట్లో కూడా 16% ఉంది. అదేవిధంగా ఇదైతే మొబైల్ నెట్వర్క్ టవర్స్, అదేవిధంగా బ్రాడ్కాస్ట్ బేస్డ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మన కంపెనీ ఏ విధంగా స్ట్రక్చరైజ్ అవుతుంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఏదైతే అమెజాన్తో కానీ, సిస్కోతో కానీ, ఎరిక్సన్తో కానీ, గూగుల్తో కానీ, ఐబిఎంతో కానీ, ఇంటెల్తో కానీ చాలా నెంబర్ ఆఫ్ మంచి బ్రాండ్స్ ఉన్నటువంటి కంపెనీస్తోనే మనకి టైఅప్ ఉన్నది. అదేవిధంగా మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కూడా ఏమున్నాయి, అదేవిధంగా టారిఫ్ హైక్ ఎలా ఉన్నది, కెపెక్స్ ఏంటి అన్న దాని గురించి అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ మీద గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సీ దగ్గర నుంచి అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ దగ్గర నుంచి దానికి ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా. ఎందుకంటే ఇంత చాలా క్యాపిటలైజేషన్ కూడా మామూలు క్యాపిటలైజేషన్ కాదు. ఇది 9 lakhs crores అంటే చిన్న విషయం కాదు. దీనిలో ఒక అద్భుతమైనటువంటి మనకి బ్రహ్మాండమైనటువంటి రిటర్న్ తీసుకునే వస్తున్న కంపెనీ కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్ కూడా అద్భుతంగా లేదా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా 30% 40% మినిమం అయితే మనకి రిటర్న్ వస్తుంది. మామూలుగా 10 to 14% రిటర్న్ వస్తేనే అద్భుతమైన స్టాక్ అనుకుంటాం. అలాంటిది ఎవ్రీ ఇయర్ కూడా 30 to 40% రిటర్న్ ఇవ్వడం అంటే ఎక్స్ట్రాడనరీ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి ఏ విధంగా ఉన్నది అన్నది అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూసుకోవచ్చు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్తో పాటుగా మనకి ఏదైతే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ ఏ విధంగా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా జరుగుతుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా క్వార్టర్లీ రిజల్ట్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే కంపెనీ హ్యాస్ బై మెయింటైనింగ్ ద ఏదైతే హెల్తీ డివిడెండ్స్ ఏదైతే ఇస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అది కూడా 9,74,000 crores అయితే ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇది మార్కెట్లోనూ లాస్ట్ ఏదైతే మనకి లాస్ట్ 1 yearగా చూసుకున్నట్టయితే మనకి ఇది 700 800 దగ్గర నుంచి 1600 1700 వరకు కూడా మార్కెట్లో మనకు ఒక మూమెంట్ అయితే రావడం చూస్తుంది. మార్కెట్ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో టేకప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. ఇలాంటి రెగ్యులర్ స్టాక్స్లోనూ మనకి ఇన్కమ్ జనరేట్ చేసే స్టాక్స్లోనూ మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగినట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే సెక్టార్ మనం సెలెక్ట్ చేసుకుంటామో సెక్టార్లో కూడా నెంబర్ 1 కంపెనీస్ ఏమున్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్. యాక్చువల్గా మార్కెట్ బాగా భారీగా కరెక్షన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30 to 40% లేదా 40 to 50% చాలా స్టాక్స్ మార్కెట్లో కరెక్షన్ జరిగినాయి. కానీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ బాగా తగ్గితే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకోవడం, తర్వాత ఎనీ డిప్ యూ క్యాన్ బై చేసుకుంటే మనకు మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మీరు ఒక 1 year డౌన్ ది లైన్ ఆర్ 2 years డౌన్ ది లైన్ ఏదైతే మీరు స్టాక్స్లో పెట్టుకుంటున్నారో మార్కెట్లో ఉంటున్నారో అవన్నీ కూడా మీకు మంచి పీక్ స్టేజ్లో తీసుకెళ్లి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లోనే ఆల్రెడీ ఒక 11 స్టాక్స్ 12 స్టాక్స్ చెప్పాము. దాంట్లో ఈ స్టాక్ కూడా మీరు కన్సిడర్ చేసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉన్న స్టాక్గా దీన్ని తీసుకోవచ్చు. దీని యొక్క ఏదైతే ఫండమెంటల్ డీటెయిల్స్ ఏదైతే మనం చెప్తున్నామో ఆ ఫండమెంటల్ డీటెయిల్స్లో కూడా ఇదైతే వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ప్రొవైడర్ ఫర్ ద టెలికామ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ బై ప్రజెంట్ అయితే ఒక 18 కంట్రీస్లో దీని యొక్క రిప్రజెంటేటివ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. శ్రీలంకలో కూడా 14 కంట్రీస్, శ్రీలంకతో పాటుగా 14 కంట్రీస్ ఇన్ ఆఫ్రికాలో కూడా దాని యొక్క వేరబోట్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అంతా కూడా చూస్తాం. అదేవిధంగా ఫోకస్ అండ్ కంటిన్యూస్ ఆన్ ద ఫోకస్ అండ్ ద ఏదైతే ప్రిమైజ్ ద అండ్ ద క్వాలిటీ కస్టమర్స్ విత్ ద హ్యాస్ ద లెట్ టు ది ఏపీఆర్యు ఏదైతే ఉన్నదో ఏఆర్పియు ఏదైతే ఎక్స్పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ విధ పీరియడ్ ఆఫ్ ద ట్రాఫిక్ హైక్స్ దానికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ సంబంధించిన 5G సంబంధించిన దాంట్లో కూడా
మంచి ఎంట్రీ అవ్వడం వల్ల దీనికి అద్భుతమైన లాభాలు తీసుకుని మార్కెట్‌లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్‌గా ఉంది. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్ ఎనీ డిప్ యూ కెన్ బై మార్కెట్‌లో ఎప్పుడు డిప్ వచ్చినా సరే బై చేసుకొని హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మార్కెట్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ కండిషన్‌లో పడిపోయినప్పటికి కూడా మనకు మంచి ప్రాఫిట్ తీసుకొని మార్కెట్‌లో గట్టినయి మార్కెట్‌లో రన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.